జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఈ సెకండ్ వరకు విపక్షాల వైపు నుండి ఏదైనా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఒక స్పేస్ దొరికిన అంశం ఏదైనా ఉంది అంటే అమరావతి. సో అమరావతి చుట్టూ ఎంత నడిచిందో, ఎన్ని ఆందోళనలు, ఎన్ని నిరసనలు, సరే ఇటు అధికార పార్టీ సపోర్టర్స్ దాన్ని పేడన్నా మరొకరన్నా కూడా నేను అటువంటి ముద్రలు ఏమీ వేయలేను, కానీ బట్ అక్కడైతే ఒక నిరసన ప్రదర్శనలకు అదైతే వేదిక అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెంచడం కోసం ఆ అంశాన్ని వాళ్ళు బాగా వాడుకునే ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళు సఫలీకృతం అవుతారా లేదా అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. కాలం ఎందుకు, గతం కూడా సమాధానం చెప్పింది. అమరావతి మీద కేంద్రీకృతం చేస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో నష్టపోతామని చంద్రబాబు నాయుడు గారు తర్వాత అమరావతికి చాలా దూరం ప్రత్యక్షంగా దూరం జరుగుతూ వచ్చారు. మొదట్లో జోలే పట్టిన చంద్రబాబు వాళ్ళ భార్య గారు ఇంకా 2 గాజులు ఇచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు అందరూ దానికి తర్వాత దూరం జరుగుతూ వచ్చారు. సరే, ఇప్పుడు అమరావతి పరిధిలో, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? అక్కడ మనకు తిరుగులేని బలం ఉంది అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి బలం ఏంటి అనే దాని మీద తాజాగా మళ్ళీ చాణక్యకి సంబంధించినటువంటి ప్రతినిధి పార్థదాస్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల మీద, ఉమ్మడి గుంటూరు జిల్లా అది ప్రస్తుతం నరసరావుపేట జిల్లా కిందకు వచ్చాయి, బాపట్ల జిల్లా కిందకు వచ్చాయి. ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే 17 సీట్లు ఉన్నాయి కదా, ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సర్వే ఫలితాలు ప్రకటించారు ఆయన. సో ఆ 17 నియోజకవర్గాల్లో 9 నుంచి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయని, 8 నుంచి 9 సీట్లు 7 నుంచి 8 సీట్లు టీడీపీ నేతృత్వంలోని విపక్ష కూటమి ఖాతాలో పడతాయి అని చెప్పి ఆయన తన అంచనా వెలిబుచ్చారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి బలం ఉందనుకున్న చోట అమరావతి ప్రభావం చూపుతుంది అనుకున్న చోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 వచ్చి టీడీపీ కూటమికి 7 వస్తాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏందనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1.1 తక్కువ 50% ఓట్ షేర్ ఉందంట అక్కడ. ఇంకా 50% వాళ్ళకుంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది? అమరావతి ప్రధాన అంశంగా ఉన్న దగ్గరే వైఎస్ఆర్సీపీకి 50% ఓటు బ్యాంక్ ఉంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమైనా మిగిలిందా అండి? అండ్ మహిళా ఓటర్లు అయితే 58% వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే 42% వరకు ఈ కూటమి వైపు వస్తారట. 58% అంత కీలకమైన ప్లేస్లో మాకు పట్టుంది అని టీడీపీ భావిస్తున్న ప్లేస్లోనే 58% మహిళలు వెళ్ళి జగన్కి ఓటేసి 50% ఓటు శాతం అక్కడ ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంది మాస్టర్? ఇక అధికారం ఎవరిది, ఎవరు కంటిన్యూ అవుతారు అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చాము. అమరావతి ఇంతకు మించి ఎక్కువ ఉంది అంటారు వైసీపీ వాళ్ళు, లేదు ఇదంతా కనుక కరెక్ట్ కాదని చెప్పి విపక్షం వాళ్ళు అనొచ్చు. బట్ ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫ్లుయెన్స్డే కాదు. అండ్ ప్రతి సర్వే కూడా వెల్లడి చేస్తున్న ఫలితాలు ఇవే. ఇది ప్రత్యేకంగా అమరావతి కాన్సెప్ట్ ఉన్న దాని చుట్టూ అండ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి ఈ ఫలితాలు కాబట్టి అక్కడే 50% ఓట్ బ్యాంక్ జగన్ కుంటే ఇక రాయలసీమ ఏంది, గ్రేటర్ రాయలసీమ, ఇంకా ఉత్తరాంధ్ర అయ్యింది. ఇంక ఇక్కడ అట్లా ఉంది అంటే గోదావరి జిల్లాలో కూడా డెఫినెట్లీ ఇలాగే ఉంటుందిగా. ఇక పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ నడిచేటట్లు లేవు. ఈ సర్వే ఫలితాల ప్రకారం చూస్తే వీళ్ళు 3 కాదు, ఇంక 50 మంది కాదు, 100 మంది కలుపుకోవాలి. జగన్కి 50% ఓటు బ్యాంక్ ఉందనుకోండి, ఇంకెంతమంది అయినా కలవనండి, చేసేదేముంది, పెట్టేదేముంది, ఎంతమంది వచ్చినా 50 లోపే పంచుకోవాలి కదా. ఇంకా జగన్ వీళ్ళు దించగలిగే పరిస్థితి ఏముంటుంది? సో మొత్తం మీద ఏ సర్వే వచ్చినా జగన్ ఖాతాలోనే వేసేస్తున్నారు. మొత్తానికి క్షేత్రస్థాయిలో క్రేజ్ కూడా, క్షేత్రస్థాయిలో జగన్ మీద అభిమానం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆయన మంచి చేశారని నమ్ముతున్నారు, జనం కూడా మంచి చేశారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకా జనం అంటే జగన్ అంతే, మధ్యలో వీళ్ళు ఎంత చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి అయితే లేదు అటు సైడ్ వాళ్ళని అనిపిస్తుంది ప్రస్తుతానికైతే.